వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్పి. వీడియో చూసే ముందు నా ఛానల్ లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చి 167 యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసు మనకు గ్రౌండ్ వచ్చి 1 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK. ఓనర్ పొజిషన్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం విత్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. టోటల్గా మీకు వీడియో లోపలికి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇది హౌస్ అండి. మనకు ముందర వచ్చి 30 feet రోడ్, మనకు 30 feet రోడ్డు మనకు ఇది చింగిచల 100 feet రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. ఇది చూడండి, మొత్తం గేట్స్ అయినా మనకు ఎంట్రన్స్ కూడా మన క్వాలిటీ మెయింటైన్ అయిందండి. క్వాలిటీ వాడారు. మనకు పార్కింగ్ బండలు తాండూరు బదులు పార్కింగ్ గ్రనైట్ వాడడం జరిగింది. ఇది మనకు వన్ సైడ్ అయితే లాంగ్ పార్కింగ్ అండి. మినిమం పెద్ద కార్లు అయితే 2 cars పెట్టుకోవచ్చు, చిన్న అయితే 3 పెట్టుకోవచ్చు అండి. మనకు ఇది పాల్ సీలింగ్ ఏరియా. డిజైన్ చూడండి, పాల్ సీలింగ్. డోర్స్ టేక్ ఇవ్వడం జరిగింది, టేక్ డోర్స్ అండి. ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంప్ అండి. మనకు ఈ బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా. కింద గ్రౌండ్లో వచ్చి లాంగ్ పార్కింగ్ అండి. 1 BHK ఉన్నది. ఇది హాల్ అండి. ఇక పూజ గది ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కిచెన్. ఇక్కడ నుంచి కిచెన్ నుంచి ఇంకా వాషర్ వెళ్ళడానికి డోరు. టీవీ రూమ్ ఏరియా అండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కు ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. కావాలనుకుంటే ఇది 2 విధాలుగా మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఒక సింగిల్ రూము, ఇది ఒక సింగిల్ రూమ్. 2 సింగిల్ రూమ్ లాగా డివైడ్ చేసుకొని మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. దేనికైనా వాడుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. కింద మొత్తం 1 BHK ఇచ్చారు. పూజ గది టేక్స్ వాడడం జరిగింది, టేక్ డోర్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK విత్ టోటల్ కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ చేయడం జరిగింది. మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఓనర్ పొజిషన్ కాబట్టి కింద మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. మనకు మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. చూడండి, ఈ మెట్లకు కూడా గ్రానైట్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకు మొత్తం గ్రిల్స్ చేయడం జరిగింది. చుట్టూరుగా మనం చేయకుండా సపోర్టింగ్ కోసం మొత్తం గ్రిల్స్ వాడడం జరిగింది ఇంటి చుట్టూరుగా. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు ఇది హాల్ అండి. మనకు మొత్తం కబోర్డ్స్ చూడండి ఎంత లుక్ ఉందో. మంచి లుక్ మెయింటైన్ చేశాడు. ఇక్కడ మనకు అది కబోర్డ్స్ అది వుడ్ వాడడం జరిగింది లుక్ కోసం. ఇక్కడ డోర్ల కాడ ఇంతవరకు ఇలా మొత్తం వుడ్ వాడడం ఎవరు చేయలేదు. చూడండి, ఇక్కడ మొత్తం ఇది మొత్తం వుడ్ అండి. ఇది కనబడుతుందా? ఇది కూడా వుడ్. మనకు మంచిగా ఈ విండోస్, ఈ టీవీ ఏరియా అండి మనకి. ఇది నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్ ఏరియా. ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా అండి. కబోర్డ్స్ ఇక్కడ కూడా డైనింగ్ హాల్లో కూడా కబోర్డ్స్. డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ వాష్ చేయడానికి, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇందులో చుట్టూరు గ్రిల్స్ కూడా ఇవ్వడం. చూడండి, గ్రిల్స్ ఉన్నాయి. ఇక్కడ పూజ గది మనకు.
ఇది వచ్చి కిచెన్ అండి మనకు. కిచెన్ ఇది మొత్తం హాలు. ఇది మొత్తం వుడ్ అండి, కనబడుతున్నది వుడ్ వాడడం జరిగింది. ఇది మామూలుగా పెయింట్ కాదు, వుడ్డే అండి ఇది మొత్తము మనకు. ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి, మనకు పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కబోర్డ్స్. ఇది మొత్తం హాలు. ఇది బాత్రూమ్ అండి. అండ్ ఇప్పుడు చూసిన మీద హౌస్ 167 యార్డ్స్ అండి, వెస్ట్ ఫేస్ 30-50 సైజు, 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇది G+1. గ్రౌండ్లో వచ్చి 1 BHK లాంగ్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 2 BHK అండి విత్ కబోర్డ్స్. ముందర వచ్చి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది చింగిచల 100 ఫీట్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి కాలనీ, మంచి ఏరియా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. దీని ప్రైస్ వచ్చి 1,55,00,000 నెగిషియబుల్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. జై హింద్, జై భారత్.